वेरी गुड मॉर्निंग चिल्ड्रन। आज हमारा पाठ का नाम कौन। कौन मीन्स हु। ओके, ఎవరు అని అనమాట। ओके, सो इसकी कविता के कवि कौन है? कवि का नाम बाल स्वरूप राही। उनका जीवन काल जन्म 1936। ओके, एंड उनकी प्रमुख रचनाएं क्या हैं? सूरज का रथ आदि। पुरस्कार कई बाल साहित्य पुरस्कार। ఓకే, ఈయన బాల్ స్వరూప్ రాహి ఎక్కువ చిల్డ్రన్కి సంబంధించిన కవితలను ఎక్కువగా రచించేవారనమాట। ఈయన ఎప్పుడు పుట్టారు? 1936లో పుట్టారు। ఓకే, ఈయనకి రచన ఏంటి, ప్రసిద్ధి రచన ఏంటి అంటే సూరజ్ కా రథ్ ఆది। ఓకే, అంతేకాక దూరదర్శన్కి సంబంధించినవి, నెక్స్ట్ సినిమా సాంగ్స్ ఇవన్నీ కూడా, మూవీ సాంగ్స్ ఇవన్నీ కూడా పాడేవారు అనమాట। ఓకే, ఇన్ దట్ సి ఫస్ట్ ఆల్ ఆఫ్ యూ అబ్జర్వ్ దట్ పిక్చర్ అండ్ ఆల్ ఆఫ్ యూ అబ్జర్వ్ దట్ పిక్చర్ వన్స్ सी दैट वन। चित्र में क्या क्या दिखाई दे रहा है? ओके, चित्र में एक लड़का लड़की सोचते हुए दिखाई दे रहे हैं। लड़के की सोच में पहाड़, पेड़, पक्षी, इंद्रधनुष, झरना आदि हैं। लड़की के सोच में पहाड़, पेड़, सूर्य, झरना, पक्षी आदि। ओके, चित्र में पहले कौन मीन्स वाट, हु। ఓకే, ఎవరు? ఫస్ట్ పిల్లల్లో చాలామందికి ఎక్కువగా క్వశ్చన్స్ వేసే పద్ధతి ఎక్కువగా అలవాటు అవుతుంది। ఏదైనా ఒక రిమోట్ కార్ని కానీ ఏదైనా చూసారనుకోండి, ఏమంటారు ఇది ఎలా తయారైంది? కొంతమంది పిల్లలు అయితే అది పార్ట్స్ కింద తీసేసి కూడా మళ్ళీ దాన్ని అతికిస్తారు। ఇది ఎలా తయారు చేశారు ఏంటి అని చెప్పేసి ఏం చేస్తారు, అది ఓపెన్ చేస్తారు, ఏ పార్ట్లుగా పార్ట్ తీసేస్తారు। అలాగే ఎందుకు, ఏమిటి, ఎలా అని క్వశ్చన్స్ వేసుకున్నట్లయితే కనుక ఎక్కువ నాలెడ్జ్ని తెలుసుకోగలుగుతారు। లేదు అనుకుంటే వాళ్ళకున్న నాలెడ్జ్తో సాటిస్ఫై అయిపోతారు। అలా కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఎందుకు, ఏమిటి, ఎలా తయారైంది అనేది ఉందనుకోండి, పిల్లల్లో చాలా మంచి అలవాటు అనమాట అది। ఓకేనా? అండ్ దెన్ చిత్ర మేం క్యా క్యా దిఖాయి దే రహే హై అంటే చిత్ర మేం ఏక్ లడకా लड़की सोचते हैं। ओके, वन गर्ल एंड वन बॉय आल्सो देर। क्या करते हैं? वे सोचते दिखाई दे रहे हैं। వాళ్ళు ఆలోచిస్తున్నారు। ఏం ఆలోచిస్తున్నారు? లడకేకే సోచ్ మేం, బాయ్ అనుకుంటున్నాడు, మనసులో ఏమనుకుంటున్నాడు? సోచ్ మేం పహాడ్, పేడ్, పక్షి, ఇంద్రధనుష్, झरना ఆది। తన మనసులోకి వచ్చిన ఆలోచనలు ఏంటి? అక్కడ పిక్చర్లు ఇచ్చాడు కదా। ఓకే, లడకేకే సోచ్ మేం పహాడ్ అక్కడ కొండలు, నెక్స్ట్ పేడ్ ట్రీస్, పక్షి బర్డ్స్, ఇంద్రధనుష్ రెయిన్బో అండ్ వాటర్ ఫాల్స్ ఇవన్నీ కూడా తనకి సెలయేర్లు ఇవన్నీ కూడా కనిపించినాయి అనమాట। ఓకే, వాటి గురించి ఆలోచిస్తున్నాడు। లड़की సోచ్ మేం పహాడ్, పేడ్, సూర్య, झरना, పక్షి ఆది। ఆ అమ్మాయి ఏం ఆలోచిస్తుంది? దేని గురించి? కొండలు, ఓకే, అండ్ దెన్ ట్రీస్, అండ్ దెన్ సూర్య, झरना, ఓకే, వాటర్ ఫాల్స్, వీటి గురించి, బర్డ్స్, వీటి గురించి ఆలోచిస్తుంది। తన మైండ్లోకి వచ్చిన థాట్స్ అవన్నమాట। ఓకే, వే క్యా కర్ రహే హే వాళ్ళు ఏం చేస్తున్నారు? థింకింగ్। సోచన మానే క్యా హై? థింకింగ్। వే సోచ్ రహే హే, దే ఆర్ థింకింగ్। అండ్ దెన్ థర్డ్ క్వశ్చన్ సి వే క్యా సోచ్ రహే హోంగే ఏం ఆలోచించి ఉండొచ్చు? ఓకేనా? लड़का शायद पहाड़, पेड़, पक्षी और इंद्रधनुष के बारे में सोच रहा होगा। ఓకే, అబ్బాయి కొండల గురించి, పక్షుల గురించి, ట్రీస్ గురించి, ఇంద్రధనుష్ గురించి ఆలోచించి ఉండొచ్చు। హోగా ఫ్యూచర్ టెన్స్। ఓకే, అండ్ దెన్ लड़की पक्षी, पेड़, झरने, बादल, पहाड़ और सूरज आदि प्राकृतिक सौंदर्य के बारे में विचार कर रहे हैं। అమ్మాయి ఏం చేస్తుంది? అమ్మాయి ఆలోచనలు ఏమున్నాయి? పక్షి బర్డ్స్ గురించి, నెక్స్ట్ ట్రీస్ గురించి, వాటర్ ఫాల్స్ గురించి, నెక్స్ట్ బాదల్ క్లౌడ్స్ గురించి, నెక్స్ట్ పహాడ్ కొండల గురించి, ఆర్ సూరజ్ సూర్యుడి గురించి, సన్ గురించి, ఇంకెలా ప్రాకృతిక సౌందర్యం నేచర్ యొక్క సౌందర్యం గురించి ఆలోచిస్తున్నారు అనమాట। ఓకేనా? మాలూమ్ హైనా యహా తక్। అండ్ దెన్ పహలే సి ఆల్ ఆఫ్ యూ सी दैट पोएम्स देर नो कविता है ना यहाँ सुनिए, सभी सुनिए। ओके,
अगर ना होता चांद रात में हमको दिशा दिखाता कौन, अगर ना होता सूरज दिन को सोने सा चमकता कौन, अगर ना होता चांद रात में हमको दिशा दिखाता कौन, अगर ना होता सूरज दिन को सोन सा चमकता कौन. ఓకే నా. అండ్ దెన్ సి అగర్ మనకి క్యా హై ఇన్ కేస్ ఒకవేళ ఇఫ్ లైక్ దట్ మీనింగ్. ఓకే. అండ్ దెన్ చాంద్ మీన్స్ ద మూన్, చంద్రుడు అనమాట. రాత్ మానే క్యా హై నైట్, దిశ మీన్స్ సైడ్ ఓర్ సైడ్ అనమాట. అండ్ దెన్ సూరజ్ మీన్స్ సూర్యుడు సన్, దిన్ మానే ద డే, సోనా మీన్స్ గోల్డ్ కనక్, చమక్ మీన్స్ బ్రైట్. ఓకే. మెరవడం అంటాం కదా, వెలుతురు. ఓకే, బ్రైట్. అండ్ దెన్ इसका भावार्थ देख सुनिए. अगर ना होता चांद रात में मीन्स यदि रात में चांद नहीं है तो हमें दिशा कौन दिखाता है. ఓకే. రాత్రి వేళల్లో చంద్రుడైతే లేకపోతే మనకి ఎవరు చూపిస్తారు? రాత్రిపూట చంద్రుడు లేకపోతే మనకి దిక్కులు ఎవరు చూపిస్తారు? ఓకేనా. अगर सूरज नहीं होता है तो दिन को सोने सा चमकता कौन है. ఓకే. ఒకవేళ సూర్యుడే లేకపోతే రోజును బంగారంలా మెరిపించే వెలుగును ఇచ్చేదెవరు అని వీళ్ళు ఆలోచిస్తున్నమాట. పిల్లల్లో వచ్చే క్వశ్చన్స్ అనమాట. మనం కూడా అప్పుడప్పుడు సిలిగా ఆలోచిస్తూ ఉంటాం కదా, అదేవిధంగా పిల్లలు ఆలోచిస్తున్నారు ఏమని, ఒకవేళ సూర్యుడే లేకపోతే మనకి పగలు వెన్నెలని బంగారంలా మెరిపించే వెలుగునిచ్చేది ఎవరు అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఓకేనా, అర్థమైందా? ఓకే. और एक बार सुनिए. अगर ना होता चांद रात में हमको दिशा दिखाता कौन, अगर ना होता सूरज दिन को सोने सा चमकता कौन. ఓకే. ఒకవేళ రాత్రిపూట చంద్రుడే లేకపోతే మనకు దిక్కులు చూపించేది ఎవరు? ఓకే. ఒకవేళ సూర్యుడే లేకపోతే రోజును బంగారంలా మెరిపించేది ఎవరు, వెలిగించేది ఎవరు అని చెప్పి పిల్లలు అడుగుతున్నారన్నమాట, వాళ్ళు ఆలోచిస్తున్నారన్నమాట. అండ్ దెన్ దూసరా కవిత సునియే. అగర్ నా హోతే నిర్మల నదియాం జగ్ की प्यास बुझाता कौन, अगर ना होते पर्वत मीठे झरने भला बहाता कौन, अगर ना होते निर्मल नदियाँ जग की प्यासा बुझाता कौन, अगर ना होते पर्वत मीठे झरने भला बहाता कौन. इसमें अर्थ है कि अगर मीन्स इफ. ఓకే. నిర్మల్ మానే క్యా హై స్వచ్ఛమైన, నిర్మలమైన, ప్యూర్ అనమాట. ఓకే. జగ్ మానే క్యా హై ద వరల్డ్, ప్యాస్ బుझाना మీన్స్ అవాయిడ్ ద థ్రస్ట్ ఆన్ డ్రింకింగ్ వాటర్. అండ్ దెన్ పర్వత్ మన మౌంటైన్స్, ద మౌంటైన్స్ పర్వతములు అంటాం కదా. మీఠా మీన్స్ స్వీట్. ఓకే. అండ్ దెన్ ఝరనా మీన్స్ సెలయేరు అంటాం కదా, అలాగా. నెక్స్ట్ వన్ భలా మీన్స్ గుడ్, బహనా మీన్స్ టు ఫ్లో ప్రవహించుట. ఓకే. इसका अर्थ है कि अगर ना होती निर्मल नदियाँ जग की प्यास बुझाता कौन. ओके. यह यदि निर्मल नदियाँ नहीं है तो दुनिया की प्यास कौन बुझाता है. ఓకే. యది నిర్మల్ నదియాం నహీ హై తో అంటే ఒకవేళ నిర్మలమైన నదులే లేకపోతే మనకి ప్రపంచం యొక్క దాహాన్ని ఎవరు తీరుస్తారు? ఓకేనా. యహ దునియాకి ప్యాస్ మీన్స్ థ్రస్టీ. ఓకే. కౌన్ బుజాతా హై ఎవరు తీర్చుతారు, మన దాహాన్ని ఎవరు తీర్చుతారు అని చెప్పి పిల్లలు అడుగుతున్నారు. అగర్ నా హోతే पर्वत मीठे झरने भला बहता कौन. उसी प्रकार अगर पर्वत नहीं होते हैं तो मीठे झरनों को कौन बहाता है.
ఒకవేళ పర్వతాలే లేకపోతే తీయని సెలయేర్లు ఎవరు ప్రవహింపచేస్తారు అని పిల్లలు రకరకాలుగా క్వశ్చన్స్ వేసుకుంటున్నారు అనమాట. వాళ్ళుగా రకరకాలుగా క్వశ్చన్స్. ఓకేనా, అర్థమైంది కదా. డార్విన్ చూడండి, మనకి సైంటిస్టులు ఎంతోమంది ఉన్నారు కదా, పైకి వేసిన యాపిల్ కిందే ఎందుకు పడుతుంది అని క్వశ్చన్ వేయడం వలన సైన్స్లో మనం అలా అభివృద్ధి చెందడం జరిగింది. కిందకి ఎందుకు అంటే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది అని తెలుసుకున్నాం. అలా రకరకాలుగా అనమాట ఎన్నో ప్రయోగాలు చేస్తే సక్సెస్ అనేది సాధించగలుగుతున్నాం. అంటే ప్రతి ఒక్కళ్ళు ఏంటి, ఎందుకు, ఏమిటి, ఎలా వచ్చింది అనేది క్వశ్చన్ ప్రాసెస్ అనేది ఉంటే కనుక మీకు చాలా అంటే ఏదైనా తెలుసుకోవాలి క్యూరియాసిటీ కూడా ఉండాలన్నమాట. అప్పుడే మీరు ఏదైనా కూడా తెలుసుకోగలుగుతారు. అప్పుడు ఎప్పుడు వస్తుంది మనకి ఈ వస్తువు ఎలా తయారైంది, ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఆ క్యూరియాసిటీ అనేది మనకి ఎక్కువ వస్తుంది. దానివల్ల ఇంట్రెస్ట్ కలుగుతుంది. అది సబ్జెక్ట్ కావచ్చు, లేదంటే ఏమైనా బొమ్మలు తయారు చేయడానికో, లేదా ఎలక్ట్రానిక్స్ దాని మీదకో ఏదో ఒక దాని మీదకి ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో చాలామంది ఇంట్రెస్ట్గా పెయింటింగ్ వేస్తారు, రకరకాలుగా ఫ్లవర్ వాజులు తయారు చేస్తారు. అలా చాలామంది టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు కదా అందరూ కూడా. సో అది ఏంటంటే ఎలా తయారైంది, ఎందుకు తయారైంది, ఒకళ్ళు తయారు చేసేసరికి ఇంకొకళ్ళు ఏం చేస్తారు, ఇంకా అందంగా తయారు చేయాలనేసి ఇంకా బాగా తయారు చేయడానికి ట్రై చేస్తారు. అలా అన్నమాట. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే నాలెడ్జ్ మీకు ఇంకా ఇంకా అనేది నేర్చుకోవాలని అనిపిస్తుంది అనమాట. ఓకే, మాలూమ్ హైనా in this lesson what happened. Okay, बाल स्वरूप राही क्या बताया ना. The poet Sri Balaswarup Rahi discussed the following in his poem Who mane kaun. Okay, what will happen if there are no sun, moon, mountains, trees, books and the like in nature. How will human life will be వితౌట్ ఆల్ దీస్. ఓకేనా, మనిషికి మూను, మౌంటైన్, ట్రీస్, బుక్స్ ఇవేమీ లేకపోతే ఏమవుతుంది అనే దాని గురించి ఈయన చెప్పారు. ఓకేనా, ద పోయిట్ క్వశ్చన్స్ ఇఫ్ దేర్ ఈజ్ నో మూన్, who will show us the way during night time. If there is no sun, who will transmit golden rays during daytime. Like that he is saying. And then second poem also told, no, agar na hoti nirmal nadiyam jag ki pyas bujhata kaun, agar na hote parvat meete jarne bhala bahata kaun. Mane if there are no rivers, okay, so no rivers containing so pure water, and who will the thirsty of the living beings in the world. Like that, if there are no mountains, where the brooks with sweet water found. Like that, so many questions in this lesson there. Okay na. So and all of you read these poems in your textbooks, and okay, thank you.